సిపిఎం పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పని చేయించుకోవడానికి కూలి మనుషులు కూడా పొలం పనులకు రాని పరిస్థితి ఉందని, అలాగే ఫ్యాక్టరీ చుట్టుపక్కల భూములు ఉన్న రైతులను కూడా చాలా ఆందోళన చెంది వారి కుటుంబానికి చెందిన వారికి కూడా క్యాన్సర్ వస్తుందంటూ ఈ విషయం రైతులకు మాకు స్వయంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో పూర్తిగా ఫ్యాక్టరీని అనుమతులు ఉన్నాయా లేదా, ఎంతవరకు అనుమతులు ఇచ్చారు, ఆ అనుమతులు మించి ఏమైనా పురుగు మందులు తయారు చేస్తున్నారా, పొల్యూషన్ కంట్రోల్ అధికారులు ఎంతవరకు అనుమతులు ఇచ్చారు, అనుమతికి మించి ఏమైనా ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం పురుగుల మందులు తయారీ చేస్తున్నారా అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని, అలాగే ఈ ఫ్యాక్టరీ ద్వారా కలుషితమైన నీరు వస్తుందని అభియోగాలు కూడా వస్తున్నాయి అని అన్నారు. పక్కనే చెరువుని ఆ నీటితో పాటు వ్యర్థ పదార్థాలు చేయడం వల్ల నీటి కలుషితం అవుతుంది అని అనుమానాలు కూడా ఉన్నాయని, వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో అనుభవం ఉన్న నిపుణులను రప్పించి వారి ద్వారా దర్యాప్తు చేపట్టాలని, అలాగే ఇప్పటికే ఎవరైతే క్యాన్సర్ వ్యాధి వల్ల చనిపోయారో వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగవలస గ్రామంలో క్యాన్సర్ బాధితులు ఇప్పటికే దాదాపు 13 మంది వరకు ఈ 4-5 సంవత్సరాల్లో చనిపోయినట్టు ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చినాయి. అలాగే నిన్న గుంట్రెడ్డి ఉమామహేశ్వరరావు అనే ఆయన కూడా రీసెంట్గా చనిపోయారు. దీని పరిశీలనకి మేము సిపిఎం పార్టీ బృందంగా వెళ్ళడం అనేది జరిగింది. ఈవేళ గతంలో చనిపోయిన వాళ్ళే కాకుండా గ్రామంలో కూడా ఇంకా క్యాన్సర్ బాధితులు అనేది ఉండడం జరిగింది. మరిసేర్ల మహాలక్ష్మి అనే ఆవిడ ఏప్రిల్ నెలలో 4th స్టేజ్లో క్యాన్సర్ ఉందని చెప్పి మేము పరిశీలన చేయడం జరిగింది. ఈ రకంగా ఇంకా ఎంతమంది తేలుతారో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి మూల కారణం అక్కడ ఉన్న ప్రజానీకం కానీ పరిసర ప్రాంతాలు కానీ తెలియజేస్తున్నది ఏంటంటే, ప్రాజెక్టు దగ్గరలో ఈ గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో స్టార్ క్రాఫ్ట్ ఆగ్రో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి పురుగు మందులు తయారు చేసే కంపెనీ ఒకటి అక్కడ ఉంది. అది చాలా తక్కువ యూనిట్లతో ప్రారంభించి ఈరోజు దాన్ని పెద్దగా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కువ పురుగు మందులు ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. దీనివలన ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైతే వ్యవసాయాలు ఉన్నాయో, భూములు ఉన్నాయో, ఆ భూముల్లో వ్యవసాయం చేసిన వాళ్ళు వాసనకి తట్టుకోలేక వెళ్ళలేని పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ఉన్న బోర్ల నుంచి వచ్చే నీరు కూడా వాసన వేస్తుందని చెప్పి ప్రజలు స్థానికంగా తెలియజేశారు. అలాగే ఆ పొలాల్లో కూలికి ఎవరినైనా పిలిస్తే అదనంగా డబ్బులు అడుగుతున్నారని చెప్పి వాపోవడం జరిగింది. కాబట్టి సిపిఎం పార్టీగా మేము చెప్తున్నది ఒకటే, ఒకే ప్రాంతంలో ఒకే గ్రామంలో ఇంతమంది చాలా తక్కువ కాలంలో క్యాన్సర్తో చనిపోవడం అంటే దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అలాగే అక్కడ చెరువు ఉంది. ఈ పురుగు మందుల తాలూకా వేస్టేజ్ అంతా కూడా చెరువులోకి వెళ్తుంది. అందులో ఉన్న నీరంతా కూడా ఇంకి భూగర్భ జలంగా మారి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈవేళ కలుపు మందుల వల్ల, పురుగు మందుల వల్ల క్యాన్సరు విస్తరిస్తుందని చెప్పి అనేకమైన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఇంకెన్ని ప్రాణాలు పోకుండా కాపాడాలంటే స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు చొరవ చేసి ఒక నిపుణుల బృందాన్ని సైంటిస్టులు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, ఆ కంపెనీని పరిశీలించి అది క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటనేవి నిజాలు తెలియజేయాలని చెప్పి, ఒకవేళ దానివల్లే వస్తున్నట్టు తేలినట్టయితే వెంటనే కంపెనీ తాలూకా లైసెన్సులు రద్దు చేయాలి. ఇప్పటి వరకు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలి. అలాగే క్యాన్సర్ బారిన పడి చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వమే 25 లక్షల రూపాయలు సుమోటాగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఆ గ్రామస్తులందరినీ కదిలించి రానున్న కాలంలో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.